రే నట్టించకరా, ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. ఏంది? ఆ ఏజెంట్ గారు దెబ్బేసిండ్రా. ఆ బెట్టింగ్ అంతా బోగస్. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. నువ్వేడున్నావు? ఇంటికాడనే ఉన్నా సత్య. నేను వస్తున్నా. సత్య సత్య ఏమైందిరా? ఈ టైంకి ఎక్కడ పోతున్నావు? సత్య 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 ఎక్కడికి? ఏజెంట్ గారి నెంబర్ ఇవ్వు. ఆ లింక్ ఎవడు పంపిండు? లింక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కాల్ చేసినారా, ఒక్కడు కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. పక్కాగా ప్లాన్ చేసిర్రా, మనం ఏం చేయలేంరా. సారీరా, నీకు డౌట్ కొడుతుంది అన్నప్పుడే నేను ఆగుండాల్సింది. ఇట్లా అవుతుందని నేను అనుకోలేదురా. పక్కాగా స్కెచ్ చేసి ప్లాన్ చేసిర్రా, ఒక్కడిని కూడా వదిలేదే లేదు. చాలే కదా. ఇంట్లోకెళ్ళి పైసలు తెచ్చినా అన్నావు కదరా, ఇదంతా నావాలనే అయింది. నేనే గిట్లనే చేసి నీ పైసలు నీకు ఇచ్చేస్తారా? నా హాస్పిటల్ కోసం పెట్టుకున్న పైసలు నా దగ్గర ఉన్నాయి, అవి నీకు ఇచ్చేస్తారా? ఇడిషేయ్. గట్లా కాదురా. ఇడిషేయ్, నేనేదో ఒకటి చేస్తా. ఒక్కడిని కూడా వదిలేదే లేదు. నాకు కొడుకులు దొరికితే హే జాను, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదే, నువ్వేంటి ఈరోజు ఆఫీస్కి త్వరగా వచ్చావు? రోజు నా ఫ్రెండ్ని కలిసేసి వచ్చేదాన్ని, ఈరోజు తను బిజీగా ఉన్నాడు, అందుకే త్వరగా వచ్చా. ఓ, ఇంతకీ ఎవరా ఫ్రెండ్? ఎలా పరిచయం అయిండు? రీసెంట్గానే ఫ్రెండ్ యాప్లో పరిచయం అయ్యాడు. అచ్చా, ఫ్రెండ్ యాపా? నేను కూడా రీసెంట్గానే నా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే నేను ఒకసారి ట్రై చేశాను, చాలా బాగుంది. ఇక్కడ ఫీమేల్స్ ఆడియో అండ్ వీడియో కాల్స్ త్రూ మాట్లాడొచ్చు. ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తెలుసా? ఎస్, యు ఆర్ రైట్. ఇంతే కాకుండా మేల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు. ఆ గిఫ్ట్స్ని మనం రియల్ మనీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. మనీయా? నాకు ఈ ఫ్యూచర్ గురించి తెలీదే. అవును, ఫీమేల్స్కి ఇదొక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా యూజ్ అవుతుంది. ఇందులో ఫేక్ ప్రొఫైల్స్ ఏమి ఉండవు కదా? ఇట్స్ రియలీ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్ ఫర్ గర్ల్స్. ఇందులో వెరిఫైడ్ ప్రొఫైల్స్ మాత్రమే ఉంటాయి, నో ఫేక్ ప్రొఫైల్స్. ఇందులో స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఆప్షన్ టు బ్లాక్ లాంటి యూనిక్ ఫీచర్స్ కూడా ఉంటాయి. మన తెలుగు పీపుల్ చాలా మంది ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు తెలుసా? డెఫినెట్గా ఈ యాప్ గురించి మా ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేస్తాను. అయితే వెంటనే కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇచ్చిన లింక్తో ఇప్పుడే ఈ ఫ్రెండ్ యాప్ గురించి మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేసుకోవచ్చు. సరే పదా, సార్ వచ్చేలా ఉన్నారు. అసలేంటి రిపోర్ట్? లాస్ట్ మంత్కి ఈ మంత్కి అసలు 1% డిఫరెన్స్ ఉందా? అసలు ఆఫీస్కి వచ్చి ఏం చేస్తున్నావు? వచ్చి కూర్చోవడమేనా, పని ఏమైనా చేసేది ఉందా? 3 monthsగా అబ్జర్వ్ చేస్తున్నావు, నీలో 1% కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. ఇలానే ఉంటే ఆఫీస్ మానేసి ఇంట్లో కూర్చో. సారీ సార్. సారీతో పనులవ్వు ఎక్కడ. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఇబ్బంది పడతావు. గెట్ అవుట్. గట్టిగా నేర్చుకున్నట్టున్నాడు మేనేజర్. అయినా ప్రోడక్ట్ సేల్స్లో గ్రోత్ లేకపోతే నన్ను తుప్పుతాడేంటి? ఫ్రస్ట్రేషన్ తీసుకుంటున్నాడులేవే. ఎప్పుడు నేనే దొరుకుతానా?
ఎప్పుడు చూసినా నా మీదే చూపిస్తాడు. అమ్మయ్య శాలరీ పడ్డదే. నీకు శాలరీ పడిందా? మ్మ్. నాకేంటి ఇంకా పడలేదు? పడుతుందిలే మెల్లగా. లేదే, ప్రతిసారి మన ఇద్దరికి ఒకేసారి పడుతుంది. ఎందుకట్లా ఆగమవుతున్నావు? పడుతుందిలే. లక్ష్మి, నాకు ఇంకా శాలరీ పడలేదే. ఇంకా పడలేదా? నాకెప్పుడు ఇంత లేట్ అవ్వలేదు. ఒకసారి సార్ని అడగనా? పొద్దునే కదా కోటింగ్ అయింది, మళ్ళీ ఎందుకు ఇప్పుడు? ఏదైనా బ్యాంక్ సర్వర్ ప్రాబ్లం అయి ఉంటుందిలే. ఇవాళ నైట్ వరకు చూడు, అవ్వకపోతే రేపు పొద్దునే అడుగుదాం. అక్క అక్క, హే జాను. చిన్న, ఏందది? మర్యాద లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? మరి మర్యాదతో పిలిచినప్పుడు పలక్కపోతే ఇట్లానే పిలుస్తారు. చెప్పు. ఎందుకు సాయంత్రం నుంచి ఏదోలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు. చెప్పక్క. ఏం లేదు. మరేం లేకుంటే ఎందుకు ఫోన్ ఊరికే మళ్ళీ మళ్ళీ చూస్తుంటావు? ఏయ్, ఏం లేదంటున్నానుగా, పడుకో. చిన్న చిన్న, విసిగించకరా. నేనేం విసిగించలేదు, నువ్వు వెళ్ళి పడుకోపో. ఏం లేదురా, ఆఫీస్లో చిన్న టెన్షన్ అంతే. ఇది ఇందాకే చెప్పు ఉండొచ్చు కదా, ఊరికే నా మీద అరుస్తావు. సారీ రా బొండం. బాగా తిట్టు, మళ్ళీ ఇట్లానే సారీలు చెప్పు. నీకు బాగా ఎక్కువ పెంచాను. ఏం రోయ్, నాటకాలు అవుతున్నాయా? పోనీ పాపంలే అని సారీ చెప్తే ఎక్కువ గిక్కు మాట్లాడుతున్నావు. అదిగో మళ్ళీ తిడుతున్నావు నన్ను. మళ్ళీ నేను నవ్వుతున్నాను కదా, నువ్వు కూడా నవ్వు. నాకేం నవ్వు రావట్లేదు. నవ్వు రావట్లేదా? ఆ? ఇప్పుడు వస్తే చూడరా, నవ్వు నవ్వు నవ్వు, మళ్ళీ నవ్వు నవ్వు. సరే సరే, లేట్ అయింది, ఇంకా పడుకో. నాకేం నిద్ర రావట్లేదు. పోనీ లేదంటే ఏమైనా కథ చెప్పు. ఏం రోయ్, మళ్ళీ నాటకాలా? నాకు కథలు రావేం రావు, పడుకో నువ్వు. అయితే సత్యాది నీది లవ్ స్టోరీ చెప్పు. రేయ్, నీ వయసుకి లవ్ స్టోరీలు అవసరమారా? అక్క చెప్పక్క ప్లీజ్. సరే, సత్యాని నేను ఫస్ట్ టైం స్కూల్లో కబడ్డీ ఆడుతూ చూసా. ఎందుకో చూడగానే నచ్చేశాడు. ఆ తర్వాత నాకు ఆగలేక నేను పోయి నా ఫ్రెండ్ రమ్యకి చెప్పా. ఆ పిల్లకి ఆగలేక పోయి సత్య వాళ్ళ ఫ్రెండ్కి డైరెక్ట్గా చెప్పేసింది. అమ్మో, ఇంకా నాకు చాలా భయమేసి నేను స్కూల్కి వెళ్ళడం మానేసా. ఆ తర్వాత రోజు సత్య వచ్చి మన ఇంటి ముందు సైకిల్ వేసుకుని రౌండ్ వేయడం చూసా. మన కోసం కాదులేమో అని లైట్ తీసుకున్నా. ఆ నెక్స్ట్ డే నేను రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సత్య నా ముందుకొచ్చి నన్ను ఆపి, ఏయ్ ఏంది పొగరా, రోజు మీ ఇంటి ముందు ఇటు తిరుగుతుంటే పట్టించుకోవేంది, నేనంటే నీకు ఇష్టం లేదా అనేసరికి అంతే, ఒకేసారి నా గుండె జల్లుమంది. ఇంకంతే, ఇటు అటు అటు ఇటు తిరిగి ఇదిగో ఇప్పుడేమో ఇలా.
జాను రేయ్, నీ గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావురా? నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, నీకు ఇష్టం వచ్చినప్పుడు పోతావు. అసలు ఏందిరా నువ్వు? నిన్న ఒక పక్క నేను పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంద్రా? అంతలా ఏం జరిగిందని వెళ్ళేటప్పుడు మనిషికి ఒక మాట కూడా చెప్పాలన్న మినిమం జ్ఞానం కూడా లేదా? ఏదైనా కావాల్సినప్పుడు మాత్రం వస్తావు, పని అవగానే వెళ్ళిపోతావు. అసలు ఎలా కనపడుతున్నాను రా నీకు నేను? నిన్నే, నేనేం గోడలతో మాట్లాడట్లేదు. సత్య, నిన్నే చెప్పురా. నాకు అర్జెంటుగా 4,000 కావాలి. నాటకాలు అవుతున్నాయా? నీకెందుకు ఇప్పుడు 4,000? అవన్నీ నీకు అనవసరం. పోయిన వారమే 2,000 కావాలంటే లక్ష్మిని అడిగి మరి ఇచ్చాను కదా. ఇప్పుడు మళ్ళీ 4,000 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? శాలరీ వస్తుంది కదా, దాంట్లో ఇవ్వు. ఒక 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాను. శాలరీయా? నాకు వచ్చేదే 20,000. అందులో కరెంటు బిల్లు, పెట్రోల్ ఖర్చులు, కూరగాయలు, ఇంటి ఖర్చులు, చిన్నగాడి ఫీ అన్ని పోగా మిగిలేది 500. బయట ఉన్న పరిస్థితుల్లో 500 కూడా చేతిలో ఉండవు. ఇప్పుడు నేనే ఆ 2,000 ఎలా తీర్చాలో అని ఆలోచిస్తుంటే ఇప్పుడు నువ్వు వచ్చి 4,000 అడుగుతావా? తిరిగి ఇచ్చేస్తా అంటున్నావు కదా. చూసాంలే నీ తిరిగిచ్చేడాలు. ఇలా చెప్పి చెప్పి ఎన్నిసార్లు తీసుకున్నావో, ఎన్నిసార్లు తిరిగిచ్చావో నాకు తెలుసు. అయినా నీకు ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాను కదా, వద్దురా బెట్టింగ్లు గిట్టింగ్లు మనకని. ఏదైనా పనికొచ్చే పని చేసుకోమని. వింటేగా నా మాట. అది కాదురా, అసలు నీకు కొంచెమన్నా నా మీద ప్రేమ ఉందా? పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? ఏయ్, అసగొప్పకు డబ్బులున్నాయో చెప్పు. నసనా? సార్, నేను రియాలిటీ మాట్లాడుతున్నా. ఇక్కడ చక్కగా బతకడానికి పైసలు లేవు, ఇంకా నీ బెట్టింగ్లకి నా దగ్గర అసలు డబ్బులే లేవు. నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదారా? అయినా సిగరెట్ కాల్చడానికి బాగానే డబ్బులు వస్తున్నాయిగా, అట్లనే ఆ 4,000 కూడా కట్టేసాయి. ఈ మాత్రం దానికి నా దగ్గర వచ్చి ఎందుకు అడగడము? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? పైసలు అడిగాను, లేవన్నావు, ఇంక మూసుకో. రే సత్య, నిన్ను నువ్వు ఒకసారి చూసుకోరా. నువ్వు ఇంతకు ముందులా లేవు. ఈ బెట్టింగ్లే నిన్ను ఇలా మారుస్తున్నాయి. అయినా తప్పంతా నాదేలే. నిన్ను నా నెత్తి మీద ఎక్కించుకొని కూర్చోబెట్టుకున్నాను కదా. నువ్వు అడిగినప్పుడల్లా అప్పు చేసి డబ్బులు ఇచ్చా. నిన్ను బాగా ప్రేమగా చూసుకున్నా. పడాలి, నువ్వు అన్న ప్రతి మాట పడాలి. అయినా నిన్ననేం లాభం? ఇంట్లో మనుషులకి బాధ్యత అనేది నేర్పించి వస్తే ఇలా ఎందుకు తయారవుతారో. స్వామి, ఒక 2-3 రోజులుగా అన్ని పనులు చక్కగా జరగట్లేదు. మనసు ఎందుకో అస్సలు బాలేదు. సత్యగాడి మనసు మార్చి మంచిగా అయ్యేటట్టు చూడు. చిన్నగాడిని చల్లగా చూడు. భారం అంతా నీపైనే పెట్టాను స్వామి. నువ్వే అంత మంచిగా జరిగేలా చూసుకో. రే సత్య, మొన్న కట్టమన్న బిల్లులు కట్టినావురా? సప్పుడు చేయవేంద్రా? అసలే మీ నాయన నిరంజన్ అంకుల్ దగ్గర అప్పు తెచ్చిచ్చిండు పైసలు. కట్టినవా వాడుకున్నావా? ఏదో ఒకటి చెప్పురా. ఇప్పుడు నీ బెట్టింగ్లకి నా దగ్గర అసలు పైసలే లేవు. సత్య, మన వాళ్ళందరినీ డబ్బులు అడిగినారా? ఒక్కడు కూడా అప్పినీకి రెడీగా లేడు మనకి. నువ్వు వద్దన్నావని నా దగ్గర ఉన్న పైసలు కూడా హాస్పిటల్కి వాడేసినారా? మన వాళ్ళందరిని అడిగినావా? మన వాళ్ళందరిని అడిగినారా? ఒక్కడిని కూడా వదలకుండా అడిగినా. మన వాళ్ళందరూ డ్రైగా ఉన్నారంట.
డబ్బులు సెట్ అవుతాయి. ఎట్లరా ఎవరిని అడిగినావు? రే గాంజా దేశగన్నా అయినా వాడు మనకు పైసలు ఇయ్యడు గారా. అందుకే పని అడుగుతున్నా. రేయ్ రేయ్ సప్లయింగ్ పని మస్తు రిస్క్ రా. నా దగ్గర టైం లేదు, ఇంతకంటే బెటర్ ఐడియా లేదు. హలో తేజ, లక్ష్మి, నా బ్యాంక్ అకౌంట్ చెక్ చేశానే, ఏం ప్రాబ్లం లేదు. 2 days అవుతుంది, శాలరీ ఇంకా క్రెడిట్ అవ్వలేదు. అవునా? అందరికీ శాలరీ పడిందే, నా ఒక్కదానికి తప్ప. నేను వెళ్ళి సార్తో మాట్లాడతానే. వద్దొద్దు, ఆగు. నేను వెళ్ళి సార్తో మాట్లాడాలి. ఒకసారి ఆగు. నీ సేల్స్ రికార్డ్ ఇవ్వు. ఎందుకు? ఇవ్వు చెప్తాను. ఏం చూస్తున్నావే? ఇది చూడు. అదేంటి నీ సేల్ రికార్డ్ నాకంటే 5% తక్కువ ఉంది, అయినా నేను సార్ ఏమనలేదేంటి? నేను ఇప్పుడే వెళ్ళి సార్తో మాట్లాడేసి వస్తానే. ఆగు, నాతో రా. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు? నేను చెప్పింది విను, నీకు ఖచ్చితంగా శాలరీ పడిపోద్ది. ఏం చేస్తున్నావే? సపోర్ట్ చేయకుండా ఉండు. ఎందుకే ఇదంతా? ఇప్పుడు వెళ్ళి మాట్లాడు సార్తోని, అస్సలు భయపడకు. ఏమన్నా సరే నవ్వుకుంటూనే మాట్లాడు, నీ పని అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ఎందుకే ఇదంతా? ముందు నేను చెప్పింది చెయ్యి, సరేనా? దా. సార్, మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. సార్, చెప్పానా నీ పని అయిపోద్దని? కానీ నాకు అర్థమవుతుంది, నీ మైండ్లో చాలా క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి. మనం అనుకుంటున్నట్టు మనల్ని నడిపించేది ఆ దేవుడు కాదే, ఇగో ఈ పైసలు. అందుకే కొన్నిసార్లు మనం మనకి నచ్చినట్టు కాకుండా ఈ దునియాకి నచ్చినట్టు బతకాలి, అప్పుడే కొన్ని పనులైతే. ఆ దేవుడు మనకి అందం అనే ఒక గొప్ప ఆస్తినిచ్చిండే, దాన్ని కరెక్ట్గా వాడినాం అనుకో ఏడునో ఉంటాం, లేదంటే ఇగో ఇట్లానే ఉంటాం. ఇలా మనల్ని మనం మోసం చేసుకోవడం తప్పు కదా లక్ష్మి. ఇప్పుడు నీ పని అయిందా లేదా? అయింది, కానీ అయితే అదే కరెక్ట్. దీంట్లో తప్పులు ఒప్పులు అట్లా ఏముండవు, దునియా మొత్తం ఇట్లానే ఉన్నది. అయినా నేనేం నీ మనసు మార్చుకోవడం లేదు, మనిషివే మారు అంటున్నా. జస్ట్ లైక్ ఊసరవల్లి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమాలో హీరోయిన్లు యాక్షన్ అనగానే ఒక క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి కట్ అనగానే నార్మల్గా అయిపోతారు, చూసినావా? అట్లా నేను చెప్పేది నీకు అర్థమవుతుంది అనుకుంటా. అర్థమైంది. ఈ సమాజంలో ముందుకెళ్ళాలంటే ముసుగుతో బతకాల్సిందే. చాయ్ తాగు. హలో. హలో, జెనీ గారా? అవును, చెప్పండి. మేము చిన్న స్కూల్ నుండి మాట్లాడుతున్నాం. చిన్న ఆడుతూ ఆడుతూ కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇందాకే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్?
సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇచ్చిన లింక్తో మీరు కూడా వెళ్ళి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్షిప్స్. హరీ అప్!